అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 15 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, కానీ మంచితనం ఎప్పటికీ చెదరదు. మన హృదయం మంచిగా ఉంటే ప్రతి దారి వెలుగుతో నిండుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 15, 2025 బుధవారము, స్వస్థ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 6:11, సూర్యాస్త సమయము 5:54, చంద్రోదయము 12:44, చంద్రాస్త సమయము 2:07. ఈ రోజున తిథి నవమి. అక్టోబర్ 14 ఉదయం 11:09 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 15 ఉదయం 10:34 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పుష్యమి. అక్టోబర్ 14 ఉదయం 11:50 నుంచి అక్టోబర్ 15 మధ్యాహ్నం 12 గంటల వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. యోగము సాధ్య. అక్టోబర్ 15 తెల్లవారుజామున 4:11 నుంచి అక్టోబర్ 16 రాత్రి 2:56 వరకు. తదుపరి శుభ. కరణము గరిజ. అక్టోబర్ 15 ఉదయం 10:34 వరకు. తదుపరి వనిజ. అక్టోబర్ 15 రాత్రి 10:30 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 1:10 నుంచి రాత్రి 2:49 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. గుళిక కాలము ఉదయం 10:34 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు. ఇవంటి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:36 నుంచి 5:24 వరకు. అమృత కాలము ఉదయం 6:05 నుంచి ఉదయం 7:41 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:55 నుంచి సాయంత్రం 6:20 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 2:47 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము స్వాహాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: వేదాలను రక్షించడానికి విష్ణుమూర్తి ఏ అవతారం ధరించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఊయల్లో వేయటానికి, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 15 మధ్యాహ్నం 12 గంటల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 15 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.